ఈ వీడియోలో మనం ఫాస్ట్ యాక్షన్స్ని హూజ్ అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ని ఉపయోగించి క్వశ్చన్స్గా ఎలా అడగాలి అనే దాని గురించి నేర్చుకుందాము. హూజ్ అంటే ఎవరి యొక్క అని తెలుగులో అర్థము. దీని యొక్క యూసేజ్ వచ్చేసి గతంలోని ఒక వస్తువు ఎవరి స్వాధీనంలో ఉంది అని అడుగుటకు హూజ్ అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించి క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చి హూజ్ ప్లస్ నౌన్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్గా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. హూజ్ ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్. దీన్ని తెలుగులో ప్రశ్నార్థక పదం అంటాము. ప్లస్ నౌన్ నామవాచకము అంటే పేర్లను తెలియజేసేది. ఫర్ ఎగ్జాంపుల్ కార్, లెటర్ ఇలాంటివన్నీ నామవాచకాల కింద వస్తాయి. ప్లస్ డిడ్ ఇది హెల్పింగ్ వెర్బ్ అంటే తెలుగులో సహాయక క్రియ అంటాము. ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేవి 7 ఉన్నాయి. అవేంటంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ 7ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాము. ప్లస్ వెర్బ్ వన్ దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అంటాము మరియు ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే ఓపెన్ తెరుచు, ప్లే ఆడుట, రైజ్ ఉదయించుట, రీడ్ చదువుట, స్పీక్ మాట్లాడు, సే చెప్పుట, టియర్ సించుట. ఈ విధంగా వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. హూజ్ కార్ డిడ్ యూ బారో? నీవు ఎవరి యొక్క కారుని కిరాయికి తీసుకున్నావు? హూజ్ లెటర్ డిడ్ షీ రిసీవ్? ఆమె ఎవరి యొక్క ఉత్తరమును అందుకుంది? హూజ్ ట్రీట్మెంట్ డిడ్ హీ టేక్? అతను ఎవరి యొక్క చికిత్స తీసుకున్నాడు? మరికొన్ని వెర్బ్స్ని తీసుకొని మరికొన్ని ఎగ్జాంపుల్స్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి అనే దాని గురించి పూర్తి అవగాహన వస్తుంది మీకు. ఒక్కసారి ఫార్ములానే స్ట్రక్చర్ కూడా అంటాము. చూస్తే కనుక హూజ్ ప్లస్ నౌన్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్గా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.